హాయ్ ఫ్రెండ్స్, హాయ్. ఈరోజు మనం బొబ్బిలిలో ప్లాస్టిక్ చిప్స్ తయారు చేసే ఒక కంపెనీ దగ్గర ఉన్నాం. మనం ఇక్కడ లోడింగ్కి వచ్చాము. ఇక్కడ నుంచి హైదరాబాద్కి మనం లోడింగ్కి వచ్చాము. ఈరోజు ప్లాస్టిక్ చిప్స్ ఎలా ఉంటాయి, అవి ఎలా తయారవుతాయి కంపెనీలో అనే విషయాలు ఈరోజు మీ అందరికీ చూపిస్తాను. ఫ్రెండ్స్ అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి, ముందుగా మన వీడియోని లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. చూడొచ్చు, ఇదే ఆ కంపెనీ, ప్లాస్టిక్ కంపెనీ. ఇప్పుడు మనం ఇక్కడ చిప్స్ ఎలా తయారు చేద్దాం చూద్దాం. ఫ్రెండ్స్, ఇదైతే కంపెనీ పేరు. ఇది మనమైతే ప్రస్తుతానికైతే బొబ్బుల్లోని ఈ ప్లాస్టిక్ చిప్స్ తయారు చేసే ఒక కంపెనీ వద్ద అయితే ఉన్నాం. మనమైతే లోడింగ్కి రావడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ లోడ్ చేసుకొని మనమైతే హైదరాబాద్కి అన్లోడింగ్ అయితే వెళ్ళడం జరుగుతుంది అనమాట ఈరోజు. ఫ్రెండ్స్, మనం వాడేసిన వేస్ట్ కవర్లు ఉంటాయి కదా, ఆ వేస్ట్ కవర్లతోటి ఈ విధంగా ఇక్కడ దాన్ని మళ్ళీ చిప్స్ కింద తయారు చేసి పంపిస్తాం అనమాట. చూడొచ్చు ఫ్రెండ్స్, మనం షాపుల్లో కానీ ఇళ్లల్లో కానీ అలాగే కంపెనీల్లో కానీ మనం వాడేసిన పాలీ బ్యాగులు అలాగే పాలిథిన్ సంచులు ఇలాగ ప్లాస్టిక్ కవర్లు సంచులు ఉంటాయి కదా, వీటిని అయితే మళ్ళీ తీసుకొచ్చి ఈ విధంగా ఇక్కడ వీటిని డిస్పోజల్ చేసి వీటి నుండి అయితే మళ్ళీ ప్లాస్టిక్ చిప్స్ కింద అయితే తయారు చేయడం జరుగుతుంది. ఇక్కడ ప్రస్తుతం అయితే ఈరోజు మనం అయితే ఇక్కడ కంపెనీ వద్ద ఉన్నాం. ఇవి సంచుల్ని డిస్పోజల్ చేసి వీటి నుంచి అయితే ప్లాస్టిక్ చిప్స్ అయితే తయారు చేయడం జరుగుతుంది. ముందుగా ఈ సంచులని ఇలా ఒక మిషన్లో వేసి ఈ మిషన్ ద్వారా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేలా చేస్తారు. ప్రస్తుతం అయితే మిషన్ ఆఫ్లో ఉంది. అలాగే ఈ కట్టని పీసులన్నీ కూడా ఒక తొట్టులో పడతాయి అన్నమాట. ఈ తొట్టును కూడా ఫుల్ వాటర్తో నింపుతారు. ఎందుకంటే ఈ పీసులు గాలి గట్ట ఎగిరిపోకుండా బయటికి ఈ విధంగా వాటర్ అయితే నింపడం జరుగుతుంది. అలాగే ఈ మిషన్ ద్వారా కటింగ్ అయిన పీసులన్నీ కూడా ఈ యంత్రం ఉన్న తిడ్ల ద్వారా అయితే ఇట్లా మళ్ళీ ఒక చివరికి తీసుకెళ్ళడం జరుగుతుంది. బెల్ట్ వర్క్ని ఈ విధంగా పీసులు చిన్న చిన్న పీసులు అయితే కటింగ్ అవుతాయి. ఈ కటింగ్ అయిన పీసులన్నింటిని కూడా ఈ వాటర్లోంచి ఈ విధంగా ఈ తిడ్ల ద్వారా అయితే చివరికి బెల్ట్ వరకు తీసుకెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ ఈ బెల్ట్ ఈ మాల్ అంతా కూడా బయటకు అయితే తీసుకెళ్ళడం జరుగుతుంది అనమాట బెల్ట్ సహాయంతో. ఫ్రెండ్స్, అలాగే ఇలా బయటకు వచ్చిన ఈ తడి మాల్ అంతా కూడా ఇక్కడ ఈ విధంగా డ్రై చేయడం జరుగుతుంది అనమాట. ఈ విధంగా డ్రై చేస్తారు. ఈ డ్రై చేసి ఆరిన తర్వాత దీన్ని మళ్ళీ లోపలికి అయితే తీసుకెళ్ళడం జరుగుతుంది. అది వేరే ప్రాసెస్. ఇది మొదటి ప్రాసెస్ అనమాట. సంచుల్ని ఈ విధంగా మిషన్ ద్వారా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఆ కట్ చేసిన పీసులని ఈ విధంగా తీసుకొచ్చి బయట ఇది డ్రై చేస్తారనమాట. ఇది మొదటి ప్రాసెస్. ఈ పూర్తిగా డ్రై అయిన మాల్ని అయితే ఇలాగ లోపలికి తీసుకొచ్చి ఇక్కడ ఒక గుట్టగా అయితే వేయడం జరిగింది. చూడొచ్చు, పూర్తిగా డ్రై అయిపోయిన మాల్ ఇదంతా. ఇక్కడ ఈ మాల్ని ఇక్కడ నుంచి మళ్ళీ వేరే మిషన్లు వేసి దాన్ని చిప్స్ కింద తయారు చేస్తున్నారు. ఇప్పుడు చూద్దాం ఇది ఏ విధంగా తయారు చేస్తారన్నదని. ఫ్రెండ్స్, ఇక్కడ సెకండ్ ప్రాసెస్లో వచ్చి ఈ లోపల గుట్టకేసిన మాల్ అంతా కూడా మళ్ళీ ఒక రోజు వస్తామని ఈ విధంగా వదిలేస్తారంట. ఎందుకంటే ఇది సైనింగ్ ప్రాబ్లంలో సైనింగ్ కోసమనో దీనికోసమనో మొత్తం మీద అయితే ఒక రోజు వస్తామన్నా ఈ విధంగా వదిలేసి నెక్స్ట్ దీన్ని మళ్ళీ వేరే మిషన్లు వేసి దాన్ని చిప్స్ తయారు చేయడం అయితే చేస్తారని చెప్పేసి ఇక్కడ అయితే చెప్పడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ ఈ మాల్ అంతా కూడా ఈ విధంగా డబ్బాల ద్వారా నింపి చూడొచ్చు, ఈ విధంగా డబ్బాల ద్వారా వీటిని నింపి వీటిని మళ్ళీ వేరే మిషన్లు అయితే వేయడం జరుగుతుంది. ఈ విధంగా డబ్బాల ద్వారా అయితే నింపి అయితే ఇక్కడ వేరే మిషన్లు అయితే ఈ విధంగా అయితే మళ్ళీ వేయడం జరుగుతుంది అనమాట. ఈ చిన్న మిషన్లో అయితే ఈ మాల్ అంతటా కూడా ఫుల్గా టైట్గా అయ్యే వరకు కూడా ఈ విధంగా కూర అయితే వేయడం అయితే జరుగుతుంది. ఈ విధంగా ఎక్కడ గ్యాప్ రాకుండా అలాగే టైట్గా ఇలాగా గ్యాప్ రాకుండా ఈ విధంగా కట్టితో కూడా అయితే ఈ విధంగా అయితే కూరడం జరుగుతుంది. ఇక తర్వాత కొన్ని రకాల రసాయనాలు కలిపిన వాటరు అలాగే కెమికల్ పౌడరు ఈ విధంగా అయితే కలిపేసి ఇందులో అయితే మిక్సింగ్ అయితే చేయడం జరుగుతుంది. ఈ మాల్లోని ఈ వేసిన మాల్లోని ఈ విధంగా కెమికల్ పౌడరు రసాయన వాటర్ ఈ విధంగా వేసి ఇందులోని మిక్సింగ్ అయితే చేయడం జరుగుతుంది అనమాట. ఇక తర్వాత ఈ విధంగా కలర్ని అయితే మిక్సింగ్ కూడా చేయడం జరుగుతుంది. మనకి ఏ కలర్ కావాలనుకుంటే ఆ కలర్ తీసుకొని ఇలాగే మాల్లోని వేసి కెమికల్ వాటర్ అలాగే పౌడర్ ఇవన్నీ కలిపి కలర్ ఈ విధంగా అయితే మిక్సింగ్ అయితే చేయడం జరుగుతుంది. ఈ మిషన్లో వేసిన రసాయనాలు కలర్ పౌడర్ ఇవన్నీ కూడా బాగా మిక్సింగ్ అయిన తర్వాత వీటిని మరి కిందకి డౌన్ చేస్తారన్నమాట. ఈ విధంగా డౌన్ చేయడం అయితే జరుగుతుంది. మాల్ అంతా మిక్సింగ్ అయ్యి అయితే ఈ విధంగా అయితే తయారవుతుంది. ఇప్పుడు దీన్ని తీసుకొని మళ్ళీ వేరే మిషన్ ద్వారా వేరే దాంట్లో వేయడం జరుగుతుంది. అది నెక్స్ట్ ప్రాసెస్లో చూద్దాం.
ఫ్రెండ్స్ ఇక చివరి ప్రాసెస్లోనే ఈ విధంగా తయారైన మాల్ని అంతటా కూడా మళ్ళీ దీన్ని తీసి వేరే మిషన్లో అయితే వేయడం జరుగుతుంది. చూడొచ్చు, ఈ విధంగా అయితే వేరే మిషన్లో వేయడం జరుగుతుంది. ఇది చివరి ప్రాసెస్. ఫ్రెండ్స్ అలాగే ఈ మాల్ని చూస్తే చిప్స్ని మనకి పకోడీలాగా అలాగే చికెన్ మంచూరియా అయితే కనబడడం జరుగుతుంది. చూడడానికి అయితే చూడగానే తినాలని అనిపిస్తుంది. ఆ విధంగా అయితే ఉన్నది ఈ మాల్ అంతా కూడా. చూడండి, ఇక ఈ డబ్బాలు వేసిన మాల్ అంతా కూడా ఈ విధంగా కిందనే పైప్ ద్వారా ఈ గొట్టం ద్వారా అయితే బయటకు అయితే రావడం జరుగుతుంది. అయితే ఈ మధ్యలో ఉన్న గొట్టానికి అయితే ఎలక్ట్రిక్ వైర్లు అయితే కనెక్ట్ చేసి ఉన్నాయి. ఈ లోపల ఏం జరుగుతుందో తెలియదు ప్రాసెస్ అయితే మాత్రం. ఈ వేసిన మాల్ డ్రై మాల్ అంతా కూడా అది కరిగి ఒక లావాలాగా అయితే మాత్రం ఇక్కడ దీనికి చివర ఉన్న హోల్స్ నుంచి అయితే బయటకు అయితే రావడం జరుగుతుంది. ఈ హోల్స్ నుండి ఈ విధంగా వచ్చిన మాల్ అంతా కూడా దారాలన్నీ కూడా ఈ విధంగా మళ్ళీ వాటర్లోంచి అయితే బయటకు వెళ్తున్నాయి. చూడొచ్చు, ఈ చివరన్న హోల్స్ ద్వారా అయితే ఈ లోపల నుంచి లావాలాగా కరిగి లావాలాగా అయితే బయటకైతే ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. అలాగే వచ్చిన దారాలన్నీ కూడా మళ్ళీ వెంటనే కూల్ అవ్వడం కోసం ఈ వాటర్లోంచి కిందన పడి వాటర్లోంచి మళ్ళీ ఈ విధంగా బయటకు రావడం అయితే జరుగుతుంది దారాలు. అయితే ఎక్కడ అయితే తెగిపోకుండా అయితే దారాలు అంటే ఆ చివరి నుంచి చివరికైతే రావడం జరుగుతుంది. ఇక ఈ విధంగా వచ్చిన దారాలన్నీ కూడా ఇక్కడ మళ్ళీ ఒక మిషన్ ఉంది. ఇక్కడ ఈ మిషన్ ద్వారా ఇక్కడ ఏమవుతుందంటే మళ్ళీ ఇవి చిన్న చిన్న సిప్స్ కింద అయితే కటింగ్ అయితే అవ్వడం జరుగుతుంది. చూడండి, ఈ విధంగా ఆ దారాలన్నీ కూడా లోపల మిషన్ ద్వారా చిన్న చిన్న సిప్స్ కింద అయితే కటింగ్ అవి ఈ విధంగా దీన్ని మళ్ళీ ఒక సంచిలోకి అయితే నింపడం అయితే జరుగుతుంది. అలాగే ఇది గంటకి 4 బస్తాలే తయారవుతాయట. ఈ మాలు ఈ సిప్స్ గంటకి 4 బస్తాలు అయితేనే ప్యాకెట్లనే తయారవడం అయితే జరుగుతుంది అనమాట. ఒక్కొక్క ప్యాకెట్ 25 కేజీల వరకు వస్తుంది అనమాట. ఈ విధంగా అయితే గంటకి 4 బ్యాగులు 25 కేజీల బ్యాగులు 4 బ్యాగులు గంటకు మాత్రమే 4 బ్యాగులు మాత్రమే తయారవుతాయంట ఈ విధంగాన. సో ఫ్రెండ్స్, ఇది ఈ విధంగా మనం వాడేసిన పాలీ బ్యాగులు, పాలిథిన్ సంచులు, ప్లాస్టిక్ బ్యాగులు కూడా ఈ విధంగా అయితే ఇక్కడ డిస్పోజల్ అవి వీటి నుండి మళ్ళీ ఈ విధంగా ప్లాస్టిక్ సిప్స్ కింద అయితే తయారు చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్ అలాగే ఈ విధంగా తయారైన ప్లాస్టిక్ సిప్స్ అన్ని కూడా ఈ విధంగా ప్యాక్ చేసి వీటిని ప్లాస్టిక్ కంపెనీలకి అయితే తరలించడం జరుగుతుంది. ప్రస్తుతంగా అయితే మనం ఈ మాల్ అంతా కూడా హైదరాబాద్ తీసుకెళ్ళడం జరుగుతుంది ఒక ప్లాస్టిక్ కంపెనీకి. అలాగే అక్కడ ప్లాస్టిక్ కంపెనీలు మళ్ళీ వీటిని రీప్లేస్మెంట్ చేసి వేరేగా వస్తువులు తయారు చేసి అవి మళ్ళీ కూడా మనకి మార్కెట్లోకి అయితే రావడం జరుగుతుంది. ప్రస్తుతంగా అయితే మాల్ని అయితే మనం అయితే హైదరాబాద్ అయితే తీసుకెళ్ళడం జరుగుతుంది అనమాట. ఫ్రెండ్స్, ఇది మన వెహికల్ అలాగే మనం బొబ్బుల నుంచి అయితే హైదరాబాద్కి అయితే బయలుదేరడం జరుగుతుంది. సుమారుగా 800 కిలోమీటర్లు అయితే వస్తుంది. అయితే మనం ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ కాబట్టి మాకైతే డబుల్ డ్రైవర్లు ఉంటాం. మేము ఎక్కడ బయలుదేరిన కానీ చివరి హైదరాబాద్ వెళ్ళేవారు కూడా ఎక్కడ నాన్ స్టాప్గా అయితే బండి అయితే వెహికల్ అయితే వెళ్ళడం జరుగుతుంది హైదరాబాద్కి. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈరోజు ఈ వీడియో. నెక్స్ట్ మరొక వీడియో అయితే కలుద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈ విధంగా ప్లాస్టిక్ చిప్స్ని తయారు చేస్తారు. అలాగే వీడియో నచ్చినైతే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఓకే ఫ్రెండ్స్, అందరికీ బాయ్ బాయ్.